భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో ఈ దేశం ఒక ప్రజా పోరాట యోధుని కోల్పోయిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీతక్క దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి రాష్ట్రానికి పేదల సమస్యల మీద పోరాడేటువంటి మరి ప్రజలకు హక్కుల కోసం మాట్లాడేటువంటి నాయకులకు ఆదర్శవంతమైన నాయకుడిగా వారి యొక్క జీవితం తెలుగు గడ్డ మీద పుట్టి ఢిల్లీ గడ్డ మీద మరి ఎంతో ఘనమైనటువంటి గొంతును వినిపించి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడ్డటువంటి మహనీయుడు, రాజ్యసభ సభ్యుడు, మరి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అదేవిధంగా యూపీఏ 1 యూపీఏ 2లో కూడా కమ్యూనిస్టు పార్టీలు భాగస్వాములుగా ఉన్నప్పుడు అనేక పేదల కోసం విద్యా హక్కు చట్టాలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి హామీ చట్టము, తర్వాత పోడు భూముల హక్కు చట్టము, మరి మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడం, ఇట్లాంటి చట్టాలలో కూడా వారి యొక్క